శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా మా ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా హనుమ జయంతి శుభాకాంక్షలు. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు హనుమ జయంతి సందర్భంగా పాటించాల్సిన నియమాలు ఏమిటి, హనుమంతుడికి ఎటువంటి నైవేద్యాలను సమర్పించాలి, ఎటువంటి పుష్పాలతోటి పూజించాలి, అలాగే హనుమ జయంతి సందర్భంగా పాటించాల్సిన నియమాలు ఏమిటి, విశిష్టత ఏమిటి, ప్రత్యేకత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం. ఈరోజు తిథి బహుళ దశమి, రాత్రి 8:43 వరకు. నక్షత్రం పూర్వభాద్ర, మధ్యాహ్నం 1:48 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. బుధుడు మేషంలో సంచారము, రవి వృషభంలోను, గురువు మిథునంలోను, కుజుడు కర్కాటకంలోను, కేతువు కన్యలోను, రాహువు కుంభంలోను, శుక్ర శనులు మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాసుల వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆర్థికంగా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. సంతానానికి అనుకూలత, అలాగే వారికి ఈరోజు ఉద్యోగపరంగానూ వ్యాపార పరంగానూ కూడా మంచి అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా దైవ దర్శనం చేసుకోవటము, దాన ధర్మాలు చేయటము, తీర్థయాత్రలకు వెళ్లేందుకు కొంతవరకు మీరు ఉత్సాహాన్ని కనబరుస్తూ ఉంటారు. దీంతో పాటుగా మీరు ప్రతి పనిని కూడా మంచి ఆలోచనతోటి, వివేకంతో పూర్తి చేసేందుకు ప్రయత్నం అనేది కొనసాగిస్తారు. అలాగే ఇతరులకి సహాయం చేయడానికి ముందడుగు వేస్తారు. దీంతో పాటుగా మీరు ఆర్థిక పరంగా కూడా మీ యొక్క బంధుమిత్రులకి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. దీంతో పాటు మీరు చాలా విషయాలలో మంచిగా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యానికి సంబంధించి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే ప్రతి విషయంలోనూ కూడా సానుకూలత అనేది గోచరిస్తోంది. ఇక పెట్టుబడుల విషయంలో కూడా ఈరోజు కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ఈరోజు హనుమ జయంతి సందర్భంగా మేషరాశి వారు స్వామివారిని ఓం శ్రీ హనుమతే నమః అనే మంత్రం జపిస్తూ, స్వామివారిని పారిజాతాలతోటి పూజిస్తూ, అరటిపళ్ళు నివేదన చేయటం వలన ఆర్థిక పరమైన విషయాలలో వీరికి ఊరట లభిస్తుంది. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, వృషభ రాశి వారు ఉద్యోగస్తులు ఈరోజు వీరు పెద్దగా వారి ఉద్యోగం గురించి శ్రద్ధాశక్తుల్ని కనపరచరు. అలాగే సెలవులు లాంటివి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పెట్టుబడుల విషయంలో కూడా వీరు పెద్దగా మార్పులు చేయడానికి ఇష్టపడరు. అలాగే నూతన పెట్టుబడులు పెట్టడానికి కూడా పెద్దగా శ్రద్ధాశక్తుల్ని కనపరచరు. వ్యాపారస్తులు కూడా వ్యాపార పరంగా పెద్దగా ఆసక్తి అనేది కనపరచకపోరగా వీరు కొంతవరకు వ్యాపార పరంగా మార్పులు చేయడానికి కూడా ఇష్టాన్ని అనేదాన్ని చూపించరు. అలాగే సంతానానికి మాత్రం ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంది. ఆర్థికంగా మాత్రం కొంతవరకు ఈరోజు ఆశించిన విధంగా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే మీరు కొంతవరకు పొదుపు లాంటివి చేయడానికి జాగ్రత్తలు అనేవి చూపిస్తూ ఉంటారు. అలాగే కొంతవరకు రుణాలు తీర్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. హనుమ జయంతి సందర్భంగా వృషభ రాశి వారు స్వామివారిని ఓం శ్రీ పవనపుత్రాయ నమః అనే మంత్రం జపిస్తూ, స్వామివారిని సింధూరంతోటి అలంకరణ చేస్తూ, వడలు నివేదన చేయటం వలన ఉద్యోగ వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, వీరు ఉద్యోగ వ్యాపారాలపైన ప్రత్యేక శ్రద్ధ అనేది కనబరుస్తూ ఉంటారు. అలాగే వివాహం గురించి, వైవాహిక జీవితం గురించి కొంతవరకు ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ జీవిత భాగస్వామికి సంబంధించి విద్య, ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులలో చక్కటి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగపరంగా మంచి మార్పులు ఉండటము, ఆశించిన విధంగా ఫలితాలు ఉండటము, అలాగే దీంతో పాటు ఉద్యోగస్తులకి ముఖ్యంగా వారి యొక్క సహోద్యోగుల సహాయ సహకారాలు అందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
మీరు చేసే ప్రతి పని గురించి నలుగురు హర్షించటము, మెచ్చుకోవటము, అలాగే దానికి సంబంధంగా మంచి మార్పులు రావటం వలన మీరు చాలా వరకు ఈరోజు ఆనందంగా గడుపుతారని కూడా చెప్పుకోవచ్చు. భాగస్వామ్యంలో ఉన్న వారికి ఆర్థికంగా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. హనుమత్ జయంతి సందర్భంగా మిథున రాశి వారు స్వామివారిని ఓం శ్రీ జ్ఞానమూర్తయే నమః అనే మంత్రం జపిస్తూ తమలపాకులతోటి పూజిస్తూ అప్పాలు నివేదన చేయటం వలన శుభకార్య ప్రయత్నాలు నెరవేరుతాయి. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఈరోజు ప్రత్యేకించి కొంతవరకు వీరు ఆర్థిక స్థితిగతుల గురించి ఆలోచన అనేది చేస్తూ ఉండాలి. రుణాల బాధలు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే దీంతో పాటు శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు పడతారు. దృష్టి దోషం లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారాల రీత్యా కూడా ఈరోజు పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు మీకు అనుకూలత అనేది కనపడుతున్న కోర్టు విషయాలలో మీరు ఆశించిన విధంగా మంచి మార్పులు కలిగే అవకాశాలు మాత్రం గోచరిస్తున్నాయి. అలాగే మీరు ఎవరైతే మీకు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నారో వారు తగిన సమయంలో తగిన విధంగా మీకు సహాయ సహకారాలు మాత్రం అందిస్తూ ఉంటారు. ఆరోగ్యానికి సంబంధించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మీకు చక్కటి ఫలితాలను ఇస్తాయని కూడా చెప్పుకోవచ్చు. హనుమత్ జయంతి సందర్భంగా కర్కాటక రాశి వారు స్వామివారిని ఓం శ్రీ సీతాశోకనాశకాయ నమః అనే మంత్రంతో జపిస్తూ మందారాలతోటి పూజిస్తూ పాయసం నివేదన చేయటం వలన ఆరోగ్యం సమకూరుతుంది. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారు మాత్రం కొంతవరకు దైవ దర్శనాల వైపు అలాగే పీఠాలకి మఠాలకి వెళ్ళడానికి ఎక్కువగా ఇష్టాన్ని చూపిస్తూ ఉంటారు. దీంతో పాటు తీర్థయాత్రలకి వెళ్ళటం, దైవ దర్శనం చేసుకోవటం, అలాగే గురువుల సందర్శనం ఇలాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తల్లిదండ్రులతోటి ఎక్కువగా సమయాన్ని అనేదాన్ని గడుపుతూ ఉంటారు. దీంతో పాటుగా కొంతవరకు సంతానానికి కూడా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా మీరు గనక మ్యూచువల్ ఫండ్స్లో కానీ లేకపోతే షేర్ మార్కెట్లలో కానీ అలాగే దీర్ఘకాలిక పెట్టుబడులలో కానీ పెట్టుబడులు పెడుతూ ఉంటే ఆ విషయంలో మీకు కొంతవరకు అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. మీ జీవిత భాగస్వామి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు అలాగే ప్రత్యేకించి వారి ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉండాలి. నూతన వ్యాపారాలు చేస్తున్న వారు మాత్రం కొంత జాగ్రత్త వహించాలి. అలాగే నూతన వ్యాపారంలో భాగస్వామ్యంలో ఉన్నవారు కూడా కొంతవరకు జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. హనుమత్ జయంతి సందర్భంగా సింహరాశి వారు స్వామివారిని ఓం శ్రీ రామదూతాయ నమః అనే మంత్రం జపిస్తూ బిల్వదళాలతోటి పూజిస్తూ పులిహోర నివేదన చేయటం వలన వీరికి సకల కార్యాలు సిద్ధిస్తాయి. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారు మాత్రం వీరు కూడా వివాహాది శుభకార్యాల గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. అలాగే ముఖ్యంగా వీరి జీవిత భాగస్వామి గురించి ప్రత్యేక శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. భాగస్వామ్యంలో ఉన్న వారికి ఆర్థికంగా మంచి అనుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటు మీరు గనక నూతన వ్యాపారాలు తీసుకుంటే దానికి సంబంధించి కూడా మంచి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. మీ జీవిత భాగస్వామికి ఉద్యోగ వ్యాపారాల రీత్యా ఆర్థికంగా మంచి పురోగతి అనేది కూడా సూచిస్తోంది. ఇక వ్యాపార పరంగా అభివృద్ధితో పాటు ఉద్యోగస్తులకి కూడా కొంతవరకు ఉద్యోగపరంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే పెట్టుబడుల విషయంలో కూడా అనుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటు ఆరోగ్యానికి సంబంధించి తగు జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. హనుమత్ జయంతి సందర్భంగా కన్యారాశి వారు స్వామివారిని ఓం శ్రీ అభయప్రదాయ నమః అనే మంత్రంతో జపిస్తూ తులసీ దళాలతోటి పూజిస్తూ చక్కెర పొంగలి నివేదన చేయటం వలన వీరికి సంతానపరంగా ఎదురవుతున్న ఇబ్బందులు తొలగిపోతాయి. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారు ఈరోజు వీరు మాత్రం కొత్త రుణాలు తీసుకోవడానికి కొంత ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే ఉద్యోగ వ్యాపారాల రీత్యా వీరికి ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరు కొంతవరకు బంధుమిత్రుల్ని కలవటము, అలాగే కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడపటము, దైవ దర్శనం చేసుకోవటము, దాన ధర్మాలు చేయటము ఇలాంటి వాటిపైన శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. ఎక్కువ శాతం వీరి ఆలోచన ధోరణికి తగినట్టుగానే వీరి పనులన్నీ కూడా ఈరోజు ఉండబోతున్నాయి. అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా వీరి ఆలోచనకి తగినట్టుగానే వారి ప్రవర్తన ఉండాలని కూడా
వీరు ఆకాంక్షిస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి మాత్రం వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే వారి ఆర్థిక స్థితిగతులు, వారి వైవాహిక జీవితం గురించి మాత్రం ఈ రాశి వారు ప్రత్యేక శ్రద్ధను మాత్రం కనబరుస్తూ ఉండాలి. హనుమ జయంతి సందర్భంగా తులారాశి వారు స్వామివారిని ఓం శ్రీ గుణసింధవే నమః అనే మంత్రంతో జపిస్తూ, ఎర్ర కుంకుమతో పూజిస్తూ, దద్దోజనం నివేదన చేయటం వలన మానసిక, శారీరక ఆందోళన తొలగుతుంది. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. అలాగే మీ యొక్క సంతానానికి చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. దీంతో పాటు పెట్టుబడుల విషయంలో కూడా మంచి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. మీరు ఆశించిన విధంగా ఆర్థిక పురోగతితో పాటు ఉద్యోగ వ్యాపారాల రీత్యా కూడా చక్కటి అనుకూలమైన స్థితిగతులు కనపడుతున్నాయి. ముఖ్యంగా మీ ఆరోగ్యం గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మీకు మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. అయితే మీ జీవిత భాగస్వామి యొక్క ఉద్యోగ వ్యాపారాలు, అలాగే వారి యొక్క ఆరోగ్యం గురించి మాత్రం కొంతవరకు జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి వ్యవహారాలు చాలా వరకు మీకు అనుకూలంగా మారబోతున్నాయి. మీ సంతానానికి సంబంధించి మీరు కనుక ఎటువంటి పెట్టుబడులు పెడుతున్నా అవి మీకు చాలా వరకు అనుకూలంగా ఉండబోతున్నాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు ఆశించిన విధంగా చక్కటి మార్పులు, చేర్పులు, అలాగే ఆర్థిక పురోగతి, దీంతో పాటు కుటుంబ సభ్యుల మధ్యన కూడా గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హనుమ జయంతి సందర్భంగా వృశ్చిక రాశి వారు స్వామివారిని ఓం శ్రీ మారుతాత్మజాయ నమః అనే మంత్రం జపిస్తూ, సింధూరంతో అలంకరణ చేస్తూ, పానకము, వడపప్పు నివేదన చేయటం వలన వీరు అనుకుంటున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీరు మీ యొక్క స్వవిషయాల గురించి జాగ్రత్త వహించాలి. అలాగే మీ స్వవిషయాలు ఏవైతే ఉంటాయో వాటికి కొంతవరకు సంబంధించి గోప్యత పాటిస్తూ ఉండాలి. కుటుంబ సభ్యులతోటి చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే కుటుంబ సభ్యులతోటి ఎటువంటి వాదోపవాదాలు లేకుండా ఉండే ప్రయత్నం కూడా మీరు చేస్తూ ఉంటారు. సంతానానికి చాలా అనుకూలంగా ఉంది. అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీకు వృత్తిపరంగా లేదా ఉద్యోగపరంగా మీకు కొంతవరకు ఇంక్రిమెంట్లు, అలాగే ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక స్థానచలనం కోసం, బదిలీల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కొంతవరకు అనుకూలంగా ఉండబోతోంది. మొత్తం మీద మీరు ఎక్కువ శాతం ఈరోజు అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి చేసే అవకాశాలు, అలాగే వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా చక్కటి అనుకూలత, దీంతో పాటు భాగస్వామ్యంలో ఉన్న వారికి ఆర్థికంగా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. హనుమ జయంతి సందర్భంగా ధనుర్రాశి వారు స్వామివారిని ఓం శ్రీ ఆనందకారకాయ నమః అనే మంత్రం జపిస్తూ, తమలపాకులతోటి పూజిస్తూ, మామిడి పళ్ళు నివేదన చేయటం వలన వీరికి స్వగృహం ప్రాప్తిస్తుంది. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఈరోజు ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. అలాగే కొంతవరకు ఖర్చులని అధిగమించడానికి వీరు ప్రయత్నం కూడా చేస్తూ ఉండాలి. దీంతో పాటు వృత్తి వ్యాపారాల రీత్యా వీరికి ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థానచలనము, బదిలీల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ రాశికి చెందిన వారు ముఖ్యంగా ప్రతి విషయంలోనూ కూడా ఆలోచన జాగ్రత్తగా చేసుకుంటూ ముందడుగు వేస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగ వ్యాపారాలు, అలాగే వారి ఆర్థిక స్థితిగతులలో కొంత మార్పులు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా విద్యార్థులు కనుక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయంలో కొంతవరకు సానుకూలత అనేది వీరికి కనపడుతూ ఉంటుంది. దీంతో పాటు స్థిరాస్తి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అనుకూలంగా ఉండబోతున్నాయి. మీరు గనక నూతన వస్తు వాహనాలు అమర్చుకోవాలనుకున్నా, లేకపోతే నూతన గృహం కోసం ప్రయత్నం చేస్తున్నా అవన్నీ కూడా మీకు మంచిగా సానుకూలంగా మారబోతున్నాయి. హనుమ జయంతి సందర్భంగా మకర రాశి వారు స్వామివారిని ఓం శ్రీ ప్రసన్నాయ నమః అనే మంత్రంతో జపిస్తూ, మల్లె పువ్వులతో పూజిస్తూ, బూరెలు నివేదన చేయటం వలన వీరికి ఆర్థిక పురోగతి లభిస్తుంది. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఆర్థికంగా మంచి స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో కూడా చాలా వరకు సానుకూలత అనేది గోచరిస్తోంది. సంతానానికి సంబంధించి చక్కటి అనుకూలత, అలాగే విద్యార్థులు కూడా ఆశించిన విధంగా విద్యలో వారికి చక్కటి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. దీంతో పాటు మీ సంతానం గనక విద్య, ఉద్యోగ వ్యాపారాలు, అలాగే ఆర్థిక స్థితిగతులలో వారు ఆశించిన విధంగా వారికి
మంచి ప్రగతి, ఉన్నత శ్రేణులు గోచరిస్తున్నాయి. దీంతో పాటు మీరు గనక స్థిరాస్తికి సంబంధించి ఎటువంటి మార్పులు చేర్పులు చేయాలనుకుంటున్నా అవన్నీ కూడా సానుకూలంగా ముందుకు వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. మీరు గనక మీ స్థిరాస్తులు అమ్మాలి అనే ప్రయత్నం చేస్తే అవి కూడా సానుకూలంగా ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. కొత్త రుణాలు లాంటివి తీసుకునే అవకాశాలు మాత్రం ఈ రోజు కొంతవరకు గోచరిస్తున్నాయి. హనుమత్ జయంతి సందర్భంగా కుంభరాశి వారు స్వామివారిని ఓం శ్రీ ఆంజనేయాయ నమః అనే మంత్రం జపిస్తూ ఎర్ర గులాబీలతోటి పూజిస్తూ క్షీరాన్నం నివేదన చేయటం వలన శత్రువుల వలన కలుగుతున్న ఇబ్బందులు తొలగిపోతాయి. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి కూడా ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా కొంత అనుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటు ఆశించిన విధంగా వీరికి ఉద్యోగ వ్యాపారాల పరంగా కొంత మార్పులు కూడా కనపడుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులు గనక స్థాన చలనం కోసం, బదిలీల కోసం ప్రయత్నం చేస్తే ఆ విషయంలో కొంతవరకు వీరికి సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. మీరు గనక మీ కుటుంబ సభ్యులతోటి సమయం గడపాలనే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయంలో కూడా మీకు సానుకూలత అనేది గోచరిస్తుంది. సంతానానికి సంబంధించి చక్కటి అభివృద్ధి అనేది కనపడుతోంది. దీంతో పాటుగా మీరు పాత రుణాలు తీర్చి కొత్త రుణాలు తీసుకునేందుకు కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. నూతన పనులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కొంతవరకు మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. హనుమత్ జయంతి సందర్భంగా మీనరాశి వారు స్వామివారిని ఓం శ్రీ హనుమతే నమః అనే మంత్రంతో జపిస్తూ తెల్ల చేమంతులతో పూజిస్తూ పానకం, వడపప్పు నివేదన చేయటం వలన సకల కార్యములు సిద్ధిస్తాయి. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. హనుమత్ జయంతి సందర్భంగా ఆ హనుమంతుల వారి యొక్క ఆశీస్సులు ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.